వరలక్ష్మి, చిన్న, మీ పేరేంటి? ప్రవీణ్, రామిరెడ్డి. ఇంకా మధ్యలో ఇద్దరు మిస్సింగ్ ఇక్కడ, శ్రీహరి అండ్ నర్సింగ్. సో 5గురితో ఆవిడకి పెళ్ళయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తుంది. నాకు ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని ఫస్ట్ నేను అడగాల్సింది, నాకు ఇంతవరకు ఇన్ని కేసుల్లో ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నాకు సైకాలజీ అర్థమైంది అన్ని క్యారెక్టర్స్ లో. బట్ నాకు ఈ అమ్మాయి గురించి నాకు అసలు అర్థం కావడం లేదు. ఫస్ట్ నా బుర్ర తిరిగిపోయింది. అందుకే ఫస్ట్ మీ దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నా వాళ్ళందరికంటే. నేను తను విశ్లేషణ చేయడానికి చాలా టైం తీసుకున్నాను మేడం. అంటే ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది అన్నది. అంటే ఈ అమ్మాయి పిచ్చిదా లేకపోతే పర్సనాలిటీ ప్రాబ్లం ఉందా, అంటే వ్యక్తిత్వంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ప్రాబ్లం ఉందా అని. అయితే ఏంటంటే సైకలాజికల్గా చూసుకుంటే కనుక ఇలాంటి క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళనే మనం ఏమంటా ఉంటాం అంటే టెక్నికల్గా ప్యాథలాజికల్ లయర్స్ అంటూ ఉంటాం. అంటే పొంతన లేకుండా అబద్ధాలు ఆడుతూ జీవితాన్ని పబ్బాన్ని గడపటం, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్యాథలాజికల్ చీటర్స్ అంటూ ఉంటాం. అంటే అదే పనిగా నలుగురిని అలా మనుషుల్ని చీట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం. ఇంకో విధంగా ఏం చూస్తే కనుక సైకోపాత్ అంటాం. అంటే ఏంటంటే ఈ 3 క్యారెక్టర్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఈ అమ్మాయిలో ఉన్నాయి. అవి ఎలా ఏర్పడినాయి, అవి ఎందుకు ఉన్నాయి అంటే కనుక యూజువల్గా ఇటువంటి క్యారెక్టర్స్, ఇటువంటి ఆలోచనలు ఆడవాళ్ళలో ఉండటం చాలా అరుదు, చాలా రేర్. కానీ అట్లీస్ట్ ఏంటంటే ఒక 1 in 500 లేడీస్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అన్నది సైన్స్ ప్రకారంగా మనకు తెలుస్తున్నటువంటి. షార్ట్ కట్లో జీవితాన్ని సంతోషంగా గడపాలి అని అనుకోవటమే ఇక్కడ కీ బేస్ లైన్ కోర్. అంటే అదే ప్రథమం. దాని గురించి ఏమన్నా చేస్తావు, అబద్ధాలు ఆడతావు, అలాంటి ఒక 100 మంది ఫ్యామిలీస్ని అన్న పాడు చేస్తావు, ఏదన్నా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనుక ఇందాక నేను అన్నటువంటి పదం సానుభూతి. అంటే ఎప్పుడూ కూడా పక్క వాళ్ళు ఏమైపోతున్నారన్న ఆలోచన పక్కన పెడితే కనుక నేను నాశనం అయిపోతున్నాను, నన్ను నేను ఎలా కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనతోనే నీ జీవనం ముందుకెళ్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు నువ్వుగా జాలి పడతావు, కానీ అవతల వాళ్ళ జీవితాల్లో అవతల వాళ్ళ ఫ్యామిలీస్ నాశనం అయిపోయినా, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నా, కడుపుతో ఉన్న ఒక ఆమె జైల్లో స్పెండ్ చేయవలసి వచ్చినా ఏమన్నా కూడా నీకు అనవసరం. సో మొత్తం ఇక్కడి వరకు జరిగినటువంటి విషయం అంతా కూడా ఇలాగే జరిగింది. అయితే చాలామంది అడుగుతారు, ఎందుకు తను అంటే ఇలా మెయింటైన్ అవటానికి కారణాలు ఏంటి అని అడుగుతారు. అంటే ఎప్పుడో చాట బుద్ధి నేర్చుకోవాలి కదా. 2008లో నేర్చుకోలేదు, 2009లో నేర్చుకోలేదు, ఇది 2015 ఇప్పుడు కూడా నీకు తెలియట్లేదు. నీకు ఎందుకు తెలియట్లేదు అంటే కనుక అబద్ధం మీద అబద్ధం ఒక మెట్టు లాంటిది కడుతున్నావు. ఎందుకు, ఎప్పటికైనా కూడా పెర్మనెంట్గా నాకు సుఖమైనటువంటి జీవితం వస్తాదేమో అన్నటువంటి. అందుగురించే పెళ్లి చేసుకోవటం అన్నది యాదగిరిగుట్టలో చేసుకుంటున్నావు, పెళ్ళి అయిన తర్వాత తిరుపతి వెళ్తున్నావు. అంటే ఏంటంటే కనుక నీకు ఆ దైవభక్తి, దేవుడన్నా కాపాడతాడేమో అనేటటువంటి ఆలోచన కూడా నీ మైండ్లో ఉంది. అంటే ఎక్కడో ఒక చోట ఇది నిలుస్తుంది అన్నది. అయితే ఈ లోపల ఏమవుతుందంటే కనుక నిన్ను పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పూర్తిగా నువ్వు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత, అంటే డబ్బుల పరంగా కానీ ఏదన్నా పరంగా కానీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీళ్ళ చేతులు ఖాళీయే అన్నటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్న సుఖమైన జీవితం ఇది కాదే అనేటటువంటి ఆలోచనతో అక్కడి నుంచి నువ్వు జంప్ అయిపోతున్నావు.